హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో టాపిక్స్ ఏంటంటే క్రైమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2024. ఈ రిపోర్ట్ అన్నది మనకి రిలీజ్ అయింది అన్నమాట. సో మన ఇండియాలో క్రైమ్ స్టేటస్ ఏంటో ఇది చెప్తుంది. అండ్ అలాగే తెలుగు ఇన్స్క్రిప్షన్ ఫౌండ్ ఎట్ తాడిపత్రి, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్, అపాయింట్మెంట్ ఆఫ్ సిఈసి అండ్ ఎలక్షన్ కమిషన్, దీని గురించి న్యూస్లో ఉంది. న్యూ ఎయిర్క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్టింగ్ కాంప్లెక్స్, అలాగే జనని యాప్ గురించి, అండ్ పారాక్వాట్ బ్యాన్ అడ్వాన్సెస్ ఇన్ యుఎస్ స్టేట్ అండ్ ఫోటో రిఫార్మింగ్. సో ఈ టాపిక్స్ గురించి మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకుందాం. ముందుగా క్రైమ్ ఇన్ ఇండియా 2024. సో క్రైమ్ ఇండియాలో లా అండ్ ఆర్డర్, ముఖ్యంగా క్రైమ్ స్టేటస్ ఇండియాలో 2024లో ఎలా ఉందో మనకి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఎవరు రిలీజ్ చేశారు ఆ రిపోర్ట్? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ మనకి ఇండియాలో క్రైమ్ రేట్ ఎలా ఉంది, ముఖ్యంగా 2024లో ఎలా ఉందో, అండ్ కంపారిటివ్లీ 2023కి ఎలా అది రిలేటివ్గా ఉందో కూడా ఈ రిపోర్ట్స్ ద్వారా తెలియజేస్తుంది. సో ఈ మనకి 2 రిపోర్ట్స్ రిలీజ్ చేసింది. ఒకటి క్రైమ్ ఇన్ ఇండియా 2024 అండ్ యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా 2024 రిపోర్ట్స్లో మనకి ఈ రిపోర్ట్ అన్నది వచ్చిందన్నమాట. సో మనకి ఇక్కడ ఇండియాలో క్రైమ్ రేట్ ఎలా ఉంది, ముఖ్యంగా సైబర్ అఫెన్సెస్, సూసైడ్, ఎకనామిక్ క్రైమ్స్ అండ్ వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ. సో వీటిలో మనకి క్రైమ్ స్టేటస్ ఎలా ఉందో మనకి ఈ రిపోర్ట్ చెప్తుందన్నమాట. సో మనకి ఈ రిపోర్ట్ ద్వారా తెలిసిన ట్రెండ్ ఏంటంటే ఓవరాల్గా ఇండియాలో క్రైమ్ అన్నది తగ్గిందని చెప్తుంది. అండ్ అలాగే కానీ కొన్ని డైమెన్షన్స్లో క్రైమ్ అన్నది పెరిగింది. సో ఏ డైమెన్షన్స్లో అంటే సైబర్ క్రైమ్, ఎకనామిక్ అఫెన్సెస్, చైల్డ్ సేఫ్టీ కన్సర్న్స్ అండ్ డ్రగ్ ఓవర్డోస్ డెత్స్. ఈ డైమెన్షన్లో క్రైమ్ రేట్ అన్నది మనకి పెరిగిందని చెప్తుంది. అండ్ ఇట్ ఆల్సో హైలైట్స్ పర్సిస్టెంట్ సోషల్ వల్నరబిలిటీస్ లింక్ టు అన్ఎంప్లాయ్మెంట్, అగ్రేరియన్ డిస్ట్రెస్ అండ్ క్రైమ్స్ అగైన్స్ ఉమెన్. సో ముఖ్యంగా మనకి సోషల్ వల్నరబిలిటీస్ ఇంకా ఏ డైమెన్షన్లో ఉన్నాయి అంటే క్రైమ్ అయ్యే సిచ్యువేషన్స్ ఏ పర్టికులర్ వర్గంలో ఎక్కువ కనిపిస్తున్నాయంటే మనకి అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ వల్ల, అగ్రేరియన్ డిస్ట్రెస్ వల్ల, అలాగే క్రైమ్స్ అగైన్స్ ఉమెన్ ఈ జోన్లో మాత్రం మనకి క్రైమ్ రేట్ అన్నది అలా మనకి ఎక్కువ ఫోకస్డ్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం డెఫినెట్గా అంటే లైక్ డిఫరెంట్ డైమెన్షన్స్లో క్రైమ్ రేట్ ఎలా ఉందో చూద్దాం. ఓవరాల్ ట్రెండ్ చూసాం కదా. సో ఇండియా మనకి చెప్పాను కదా డిక్లైన్ ఇన్ ద ఓవరాల్ రిజిస్టర్డ్ కేసెస్ మాట. సో మనకి ఈ పర్టికులర్ క్రైమ్ రేట్ అన్నది మనకి పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసెస్ బట్టి క్రైమ్ రేట్ని చెప్తున్నారు. సో టోటల్గా మనకి రిజిస్టర్డ్ కేసెస్ అన్నవి 2024లో తగ్గాయన్నమాట 2023తో కంపేర్ చేస్తే. సో టోటల్ కాగ్నిజబుల్ క్రైమ్స్ ఫెల్ ఫ్రమ్ 62.41 lakh 2023లో 62.41 lakh ఉంటే అవి మనకి 58.86 lakhsకే తగ్గాయన్నమాట. అండ్ ఇంకోటి క్రైమ్ రేట్ పర్ ల్యాక్ పాపులేషన్లో మనకి డిక్రీజ్ చూపించింది మరి. సో ఎంత 1 lakh పాపులేషన్లో మనకి 2023లో 448.3 ఉంటే ఇప్పుడు అది 418.9గా తగ్గింది. సో ఓవరాల్గా మనకి క్రైమ్ రేట్ అన్నది తగ్గింది. నెక్స్ట్ సో మనకి వేరే డైమెన్షన్స్లో ఇప్పుడు మనకి ఎస్సీ ఎస్టీ క్రైమ్ రేట్ ఎలా ఉంది, చైల్డ్ మీద క్రైమ్ రేట్ ఎలా ఉంది, ఇలా మాట. సో ఇక్కడ సైబర్ క్రైమ్స్ ఎలా ఉన్నాయి. సో మనకి సైబర్ క్రైమ్ అన్నది డామినెంట్గా కనిపిస్తుంది అన్నమాట. సో 72.6% ఆఫ్ ద సైబర్ క్రైమ్ కేసెస్ అన్నవి రిజిస్టర్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్స్ చేయడానికి మోటివ్స్ ఏంటి? మోటివ్స్ ఒకటి సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్, ఇంకొకటి ఎక్స్టార్టేషన్ అంటే మనీ తీసుకోవాలని, ఇంకొకటి డిస్రెప్యూట్ అంటే చెడు పేరు తీసుకురావాలని చెప్పి, అండ్ పర్సనల్ రివెంజ్. సో వీటి మోటివ్స్తో మనకి సైబర్ క్రైమ్ అన్నది ఎక్కువ పెరిగిందని చెప్తున్నారు అన్నమాట. సో అంటే ఆన్లైన్ సోర్స్ని ఉపయోగిస్తూ మీడియంను ఉపయోగిస్తూ క్రైమ్ చేస్తే దాన్ని సైబర్ క్రైమ్ అంటారు. ఇంకొకటి స్టేట్ వైజ్ ట్రెండ్. సో ఇలాగే మనకి సైబర్ క్రైమ్లో స్టేట్ వైజ్ ట్రెండ్ ఎలా ఉంది. సో తెలంగాణ ఏంటంటే సైబర్ క్రైమ్లో ఫస్ట్ మెనీ కేసెస్ రికార్డ్ అయ్యాయని చెప్తుంది. అలాగే దాని వెనకాతలే కర్ణాటక మాట. మనకి ఇక్కడ ఇవి ఇంపార్టెంట్. ఎవరు సైబర్ క్రైమ్లో ఫస్ట్ ఉన్నారు, సెకండ్ ఎవరున్నారు, రేట్ పెరిగిందా తగ్గిందా, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఉన్న ఈ ఫిగర్స్ ఉన్నాయి కదా,
ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, కానీ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రెండ్ రేట్ ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ కన్నా తగ్గిందా, లాస్ట్ ఇయర్ కన్నా పెరిగిందా. సో ఈ డైమెన్షన్లో ఇంపార్టెంట్. కానీ ఓవరాల్గా ఈ పిక్చర్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి మళ్ళీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్లో అడగచ్చు, మనకి సిలబస్లో ఉంది కదా గవర్నెన్స్ ఆస్పెక్ట్లో, సో ఆ డైమెన్షన్లో అడగచ్చు. సో చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ ఇక్కడ ఈ డేటా ఉంటుంది కదా, అవి అంత అవసరం లేదు. కానీ ఇక్కడ ఎవరు ఫస్ట్ వచ్చారు, నెక్స్ట్ ఎవరు వచ్చారు, అండ్ వాట్ ఆర్ ద రీజన్స్ అన్న ఉన్నాయి కదా, ఇవి మాత్రం ఇంపార్టెంట్ అన్నమాట. సో మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కువ సైబర్ క్రైమ్స్ అన్నవి ఉన్నాయని చెప్పి ఈ పర్టికులర్ రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్, economic offenses rose by 4.6% in 2024. సో ఎకనామిక్ అఫెన్సెస్ కూడా మనకి ఇంక్రీజ్ అయ్యాయి, అవంతా 4.6%గా ఇంక్రీజ్ అయ్యాయి అన్నమాట. సో ఎకనామిక్ అఫెన్సెస్ మేజర్లీ ఎలాంటి కేసెస్ రిజిస్టర్ అయ్యాయి, ఒకటి ఫ్రాడ్జరీ రిలేటెడ్, ఇంకొకటి చీటింగ్ అండ్ ఫ్రాడ్. అలా ఈ రెండు కలిపి 90% ఆఫ్ ఎకనామిక్ అఫెన్సెస్ని కంపోజ్ చేశాయని చెప్తున్నాయి. అండ్ అలాగే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కూడా మనకి ఈ కాంపనెంట్లో కూడా 21,251 కేసెస్ అన్నవి రిజిస్టర్ అయ్యాయి. నెక్స్ట్, క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్. సో ఉమెన్ మీద క్రైమ్ ఎలా ఉంది, సో ఇక్కడ ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే దెర్ ఈస్ అ వెరీ మార్జినల్ డిక్లైన్. సో మార్జినల్ డిక్లైన్ అయితే రిపోర్ట్ అయింది. కేసెస్ డిక్లైన్ మార్జినల్లీ ఫ్రమ్ 4.48 lakh to 4.41 lakh మనకి తగ్గాయి అన్నమాట. సో క్రైమ్ రేట్ అన్నవి మనకి ఉమెన్కి డిక్లైన్ అయ్యింది ఫ్రమ్ 66.2 to 64.6% per lakh ఉమెన్ పాపులేషన్. సో క్రైమ్ రేట్ అన్నది per lakh ఉమెన్ పాపులేషన్లో కూడా మనకి డిక్లైన్ అన్నదని తెలుస్తుంది, 66 నుంచి 64కి వెళ్ళింది అన్నమాట. సో మనకి ఉమెన్ మీద క్రైమ్ అయ్యాయి కదా, సో అది మేజర్ ఎలాంటి క్రైమ్స్ ఎక్కువ అయ్యాయి కేటగిరీస్ కూడా మనకు చెప్తున్నాయి అన్నమాట. క్రుయాలిటీ బై హస్బెండ్ ఆర్ రిలేటివ్స్ అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్, కిడ్నాపింగ్, క్రైమ్ అగెయిన్స్ట్ మైనర్స్, ఇంకొకటి అసాల్ట్ విత్ ఇంటెంట్ టు అవుట్రేజ్ మోడెస్టీ అంటే లైక్ రేప్ కేసెస్ ఇలాంటివి. సో మేజర్ కేటగిరీ ఆఫ్ ఉమెన్ క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్లో మనకి ఈ కేటగిరీలో ఎక్కువ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. సో ఇవి మీరు గుర్తుంచుకోవాలన్నమాట. అండ్ ఈ డైమెన్షన్ ఒకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, క్రైమ్ అగెయిన్స్ట్ ఎస్సీ అండ్ ఎస్టీ. సో ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ మీద క్రైమ్స్ ఎలా ఉన్నాయి, సో ఇక్కడ కూడా గుడ్ థింగ్ ఏంటంటే మనకి డిక్లైన్ అయ్యింది. సో డిక్లైన్ కూడా ఎంత అయింది, షెడ్యూల్ కాస్ట్ అయితే కేసెస్ డిక్లైన్ ఫ్రమ్ 3.6% ఫ్రమ్ 57,789 to 55,698. సో ఎంత పర్సంటేజ్ డిక్లైన్ అయింది మనకి 2023తో కంపేర్ చేస్తే 3.6% డిక్లైన్ అయింది. అలాగే మనకి ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీకి ఎక్కువ కేసెస్ ఏ స్టేట్స్లో రిజిస్టర్ అయ్యాయి అంటే యూపీ, ఎంపీ అండ్ బీహార్లో రిజిస్టర్ అయ్యాయి. అలాగే మనం షెడ్యూల్ ట్రైబ్స్ విషయానికి వస్తే మనకి వీళ్ళ మీద కూడా కేసెస్ అన్నవి డిక్లైన్ అయ్యాయి. ఎంత డిక్లైన్ అయింది, 23.1%. సో ఇక్కడ ఇది చూడండి చాలా మార్జిన్ ఉంది, ఇక్కడ మాత్రం మనకి చిన్న మార్జినే ఉంది, కానీ ఎస్టీస్ మీద చాలా ఎక్కువ మార్జిన్ ఉంది. ఈ డేటా అన్నది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మనకి డిక్లైన్ అయింది ఇంతవరకు ఎవరి మీద, ఉమెన్ మీద డిక్లైన్ అయింది, ఎస్సీ అండ్ ఎస్టీ, అందులోని మ్యాక్సిమం డిక్లైన్ అన్నది మనకి ఎస్టీ కమ్యూనిటీ మీద తెలుస్తుంది. సో ఈ పాయింట్ అన్నది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో నెక్స్ట్, ఇప్పుడు ఎస్టీస్ మీద కేసెస్ ఎక్కువ రిజిస్టర్ అయిన రాష్ట్రాలు ఏంటి, ఎంపీ, రాజస్థాన్ అండ్ మహారాష్ట్ర అన్నమాట. నెక్స్ట్, చైల్డ్ సేఫ్టీ అండ్ జూనైల్ కన్సర్న్. సో చిల్డ్రన్ మీద క్రైమ్ రేట్ ఎలా ఉందో చూద్దాం. సో రైజింగ్ మిస్సింగ్ చిల్డ్రన్ కేసెస్. సో చిల్డ్రన్ మీద కూడా మనకి కేసెస్ అన్నవి ఎక్కువగానే వెళ్ళాయి. సో మేజర్ కేసెస్ ఏంటి, రైజింగ్ మిస్సింగ్ చిల్డ్రన్ కేసెస్ అన్నవి ఎక్కువ మనకి పోలీస్ స్టేషన్స్లో రిపోర్ట్ అయ్యాయన్నమాట. సో గర్ల్స్ అయితే మనకి గర్ల్స్ మీద ఎక్కువ మిస్సింగ్ కేసెస్ అన్నవి రిజిస్టర్ అయ్యాయి. నెక్స్ట్, బాయ్స్ అండ్ ట్రాన్స్జెండర్ పిల్లల మీద కూడా మనకి కేసెస్ అనేవి రిజిస్టర్ అయ్యాయి, అవి 4 అన్నమాట. సో ఇంకొకటి చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. సో ఇదేంటంటే చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే ఇప్పుడు చిల్డ్రన్ అంటే మనకి లెస్ దెన్ ఏజ్ ఆఫ్ 18 years అన్నమాట. సో వీళ్ళు క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉంటే అంటే వీళ్ళు క్రైమ్ చేస్తే వాళ్ళని చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అని చెప్పి పిలుస్తాం మనం. సో ఇలా మనకి ఒక చట్టంలో డిఫైన్ చేసి ఉంటుంది. ఏంటది అంటే జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్
యాక్ట్ 2015. సో ఈ యాక్ట్లో ఏంటంటే మనకి ఈ పర్టికులర్ చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లా అంటే ఏంటో డిఫైన్ అయి ఉంటుంది అన్నమాట. అంటే చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 years అండ్ వాళ్ళు క్రైమ్ చేస్తే వాళ్ళని చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అని చెప్పి అంటాం అన్నమాట. అండ్ వాళ్ళని డీల్ చేయడానికి మనకంటూ ఒక చట్టం ఏర్పడింది. ఆ చట్టమే జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 అన్నమాట. సో ఇక్కడ మనకి చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా కేసెస్ కూడా మనకి ఉన్నాయన్నమాట. అందులో ఢిల్లీ హైయెస్ట్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయని చెప్తుంది. అండ్ ఎన్ని కేసెస్ 2306 కేసెస్ మాట. అండ్ హైయెస్ట్ క్రైమ్ రైట్ అమాంగ్ ద మెట్రో స్టేట్స్. సో ఢిల్లీ స్టేట్ పరంగా అదే లైక్ స్టేట్ పరంగా అలాగే ఈవెన్ మనకి ఉన్న మెట్రోస్లో కూడా ఇది హైయెస్ట్ కేసెస్ రిపోర్ట్ చేసింది, ముఖ్యంగా ఈ కేటగిరీలో. నెక్స్ట్ సూసైడ్ అండ్ సోషల్ డిస్ట్రెస్. సో సూసైడ్ కేసెస్ ఎన్ని రిజిస్టర్ అయ్యాయి? సో మనకి సూసైడ్ కేసెస్ కూడా ఎక్కువ పెరిగాయి అకార్డింగ్ టు ద మనకి యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా రిపోర్ట్. ఈ రిపోర్ట్ కూడా మనకి ఈ NCRBA ఇస్తుంది అన్నమాట. సో మనకి సూసైడ్ రేట్స్ అన్నవి చాలా పెరిగాయి, ముఖ్యంగా 1,70,746 ఇవి రిపోర్టెడ్ కేసెస్ అన్నమాట. నాన్ రిపోర్టెడ్ ఇంకా చాలా ఉంటాయి, ఇవి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయిన కేసెస్ అన్నమాట. సో వల్నరబుల్ గ్రూప్స్. సో మనకి కేసెస్ రిపోర్ట్ అయిన దగ్గర నుంచి అందులో ట్రెండ్ చూస్తే ఎక్కువ సూసైడ్ ఎక్కడి నుంచి అవుతున్నాయంటే అగ్రికల్చర్ సెక్టర్ నుంచి ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. అండ్ ముఖ్యంగా ఫార్మర్స్, కల్టివేటర్స్, అగ్రికల్చరల్ లేబరర్స్. సో అగ్రికల్చర్ సెక్టర్లో ఈ గ్రూప్ అన్నది ఎక్కువ సూసైడ్స్ చేసుకుంటుందని చెప్పి మనకి ఈ డేటా బట్టి తెలిసిందన్నమాట. నెక్స్ట్ డ్రగ్ ఓవర్డోస్ డెత్స్. అలాగే మనకి డ్రగ్ ఓవర్డోస్ డెత్స్ కూడా ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. సో ఇవి కూడా మనకి షార్ప్ ఇంక్రీజ్ ఉంది. సో ఇవి ఎంత 50% రైజ్ అయింది అన్నమాట. అండ్ ఏ స్టేట్స్లో అవి ఎక్కువ రిజిస్టర్ అయ్యాయంటే తమిళనాడు, తర్వాత పంజాబ్, MP, రాజస్థాన్ అండ్ మిజోరాం అన్నమాట. అలాగే క్రైమ్స్ అగెయిన్స్ట్ ద స్టేట్ అంటే స్టేట్ మీద క్రైమ్స్ చేసే కేటగిరీలో మనకి ఈ కేటగిరీలో కూడా మనకి కేసెస్ అన్నవి ఎక్కువ పెరిగాయి అన్నమాట. సో కేసెస్ ఎంత పెరిగాయి? 6.6% ఫ్రమ్ 4,873 టు 5,194 పెరిగాయి అన్నమాట. సో ఈ కేటగిరీలో కూడా ఎక్కువ కేసెస్ ఏ కేటగిరీలో రిజిస్టర్ అయ్యాయంటే ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ అంటే గవర్నమెంట్ ప్రాపర్టీని నాశనం చేసినందుకు కేసెస్ ఎక్కువ రిజిస్టర్ అయ్యాయి. అలాగే మనకి ఉపా యాక్ట్ ఉంది కదా, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సో ఈ యాక్ట్ ద్వారా కూడా మనకి కేసెస్ ఎక్కువ రిజిస్టర్ అయ్యాయని చెప్పి ఇక్కడ మనకి ఈ రిపోర్ట్ చెప్తుంది. సో మనకి డిక్లైన్ ఓన్లీ 3 కేటగిరీస్ ఏంటవి? ఉమెన్, SC అండ్ ST. సో ఎక్కువ డిక్లైన్ మనకి STలో ఉంది మాట, మిగతావన్నీ ఇంక్రీజ్ మాట. సో డిక్లైన్ 3 ఉన్నాయి కాబట్టి ఇవి ఈజీగా గుర్తుంచుకోవచ్చు, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే తెలుగు ఇన్స్క్రిప్షన్ ఫౌండ్ ఇన్ తాడిపత్రి. సో ఒక తెలుగు ఇన్స్క్రిప్షన్ మనకి తాడిపత్రిలో దొరికిందన్నమాట. సో ఈ తాడిపత్రి మనకి అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉంది. అండ్ ఈ ఇన్స్క్రిప్షన్ అన్నది ఏ కాలానికి చెందింది? 16th centuryకి చెందిన ఒక ఇన్స్క్రిప్షన్ అన్నమాట. సో ఈ పర్టికులర్ ఇన్స్క్రిప్షన్ మనకి 16th centuryలో ఏ పర్టికులర్ రాజులు పాలిస్తున్నారంటే మనకి లేట్ విజయనగర ఎంపైర్ అన్నమాట ఆ టైంలో. అండ్ ఈ ఇన్స్క్రిప్షన్ వల్ల మనం ఎలాంటి డేటాని తెలుసుకోవచ్చు అంటే ముఖ్యంగా విజయనగర ఎంపైర్కి సంబంధించిన తెలుగు లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్ గురించి, అలాగే రిలీజియన్ అండ్ టెంపుల్ కల్చర్ గురించి, అడ్మినిస్ట్రేషన్ అండ్ ల్యాండ్ గ్రాంట్స్ గురించి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం ఎపిగ్రఫీ గురించి తెలుసుకుందాం. సో ఎపిగ్రఫీ మీన్స్ ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ రిటన్ ఆన్ డ్యూరబుల్ మెటీరియల్స్ లైక్ స్టోన్, కాపర్ ప్లేట్స్, మెటల్. సో మనం హిస్టరీలో ఏం చదువుతాం? మన సొసైటీ పూర్వకాలంలో ఎలా ఉంది ఏంటి అన్నది మనం హిస్టరీలో చదువుతాం. సో హిస్టరీని చదువుకోవడానికి ఒక సోర్సే ఈ ఎపిగ్రఫీ అన్నమాట. సో సోర్స్ ఏంటి? మనకి బుక్స్ ఉండొచ్చు, అలాగే మనకి ఇన్స్క్రిప్షన్స్ ఉండొచ్చు. సో ఈ ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక డ్యూరబుల్ మెటీరియల్ మీద అప్పటి నివసించిన ఉన్న మనుషులు, ప్రాచీన మనుషులు వాళ్ళ గురించి రాసుకునే దాన్ని మనం ఇలా ఇన్స్క్రిప్షన్స్ అంటాం అన్నమాట. సో ఈ ఇన్స్క్రిప్షన్స్ గురించి చదివే సబ్జెక్ట్నే ఆర్ ఒక పర్టికులర్ డైమెన్షన్ ఆఫ్ సబ్జెక్ట్నే మనం ఎపిగ్రఫీ అంటాం అన్నమాట. సో ఎపిగ్రఫీ మీన్స్ స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ రిటన్ ఆన్ డ్యూరబుల్ మెటీరియల్స్ లైక్ స్టోన్ మీద, కాపర్ ప్లేట్స్ మీద, మెటల్ మీద రాసేవి. దాన్ని బట్టి మనం ఆ పర్టికులర్ ప్రాంతం హిస్టరీ గురించి తెలుసుకుంటే దాన్ని ఎపిగ్రఫీ అంటారు. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోర్స్ ఆర్ రిలయబుల్ సోర్స్ టు నో అబౌట్ ద హిస్టరీ ఆఫ్ దట్ పర్టికులర్
టైం పీరియడ్. సో ఇక్కడ మనకి తెలుగు ఇన్స్క్రిప్షన్ వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే ఇవల్యూషన్ ఆఫ్ తెలుగు స్క్రిప్ట్ అండ్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుంటున్నాం. అలాగే ఆ టైంలో ఉన్న పొలిటికల్ అథారిటీ ఇన్ ద డెక్కన్ రీజన్, అంటే ఇక్కడ విజయనగరం, లేట్ విజయనగరం అన్నాం కదా, వాటి గురించి కొన్ని వివరాలు తెలుస్తున్నాయి. అండ్ అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ గురించి మనకి వివరాలు తెలుసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఇలాంటి ఇన్స్క్రిప్షన్స్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ మాట. సో ఇండియా మనకి ఈ టాపిక్ ఎందుకు న్యూస్లో ఉందంటే ఇండియా ఫస్ట్ టైం ఒక సమ్మిట్ని ఆర్గనైజ్ చేయబోతుంది. అది ఎప్పుడు ఉంటుంది? 1st to 2nd June 2026లో అది న్యూఢిల్లీలో అది ఏర్పాటు అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏంటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ అన్నది మనం తెలుసుకోవాలన్నమాట. సో దాంట్లో అది తెలుసుకునే ముందు ఈ సమ్మిట్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ సమ్మిట్ని ఎవరెవరు మనకి ఇన్వైటీస్ ఉన్నారంటే హెడ్స్ ఆఫ్ ద స్టేట్, గవర్నమెంట్, కన్జర్వేటివ్నెస్, సైంటిస్ట్, పాలసీ మేకర్స్, రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ మెంబర్స్ అండ్ అబ్జర్వర్ కంట్రీస్, ఇలా మనకి డిఫరెంట్ కేటగిరీ నుంచి 400 వరకు మనకి ఈ సమ్మిట్కి అటెండ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ సమ్మిట్ గురించి మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్. సో ఏంటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్? సో ఇదేంటంటే మనకి ఇండియా తీసుకున్న ఒక ఇనిషియేటివ్ మాట. సో ఇది మనకి 2023లో ఫామ్ అయిన ఒక ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మాట. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే 7 మేజర్ బిగ్ క్యాట్ స్పీషీస్ని కన్జర్వ్ చేయడానికి, వాటి ప్రొటెక్షన్ కోసం ఏర్పడిన ఒక ఇంటర్నేషనల్ ఎలియన్స్ మాట. ఏంటి 7 మేజర్ బిగ్ క్యాట్ స్పీషీస్ అంటే మనకి లయన్, టైగర్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, జాగ్వర్ అండ్ పూమా. సో మనకి ఇవి మాత్రం మీరు గ్యారంటీగా గుర్తుంచుకోవాలన్నమాట. సో మనకి ఆప్షన్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ ద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ కన్జర్వేషన్ అని చెప్పించి ఏదైనా మనకి ఆప్షన్ తప్పివ్వచ్చు అన్నమాట. అందుకే ఈ 7 కాబట్టి ఇవి గుర్తుంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఇనిషియేటివ్ అన్నది మనకి 2023లో స్టార్ట్ అయిందని చెప్పాను కదా. ఈ ఇనిషియేటివ్ మనకి నరేంద్ర మోడీ గారు మైసూర్లో స్టార్ట్ చేశారు అన్నమాట. దీనికి ఒక ఒకేషన్ రోజు స్టార్ట్ చేశారు. ఏంటి? 50 years యానివర్సరీ సెలబ్రేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్. మనం ప్రాజెక్ట్ టైగర్ అన్నది 1973లో టైగర్స్ కన్జర్వేషన్ కోసం స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ మాట. ఇది వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇండియా, ఎస్పెషల్లీ టు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ మాట. సో ఈ 1973లో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్కి 2023లో 5th యానివర్సరీ సెలబ్రేషన్స్ మైసూర్లో స్టార్ట్ చేశారు. ఆ సమావేశంలోనే మనకి మోడీ గారు ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ కన్జర్వేషన్ ఆర్గనైజేషన్, ముఖ్యంగా ఈ 7 బిగ్ క్యాట్ కన్జర్వేషన్ గురించి ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. అందుకే దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఇండియాలో ఉంది. ఇట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్ రేర్ ఇనిషియేటివ్, ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ మనకి ఇండియాలో ఉన్నదన్నమాట. ఓకే, జనరల్గా మనకి ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్ని వేరే కంట్రీస్లో నుంచి ఉంటే ఆర్ వరల్డ్ కంట్రీస్ నుంచి ఉంటే మనం పార్టిసిపెంట్స్ ఉంటాం. ఇక్కడ ఏంటంటే మనం స్టార్ట్ చేస్తున్నాం, వరల్డ్ కంట్రీస్ ఇందులో పార్ట్ అయి ఉన్నారు. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సో ఇప్పటికి ఏప్రిల్ 2026కి మనకి ఇందులో 24 మెంబర్ స్టేట్స్ ఉన్నారు. అండ్ అలాగే కొన్ని అబ్జర్వర్స్ కంట్రీస్ కూడా ఉన్నాయన్నమాట. ఒకటి కజకిస్తాన్, నమీబియా అండ్ థైలాండ్ అన్నవి అబ్జర్వర్ స్టేటస్ కింద ఈ ఆర్గనైజేషన్ కింద ఉన్నాయన్నమాట. సో సమిట్, ఈ ఇయర్ సమిట్ థీమ్ ఏంటంటే సేవ్ బిగ్ క్యాట్స్, సేవ్ హ్యుమానిటీ, సేవ్ ఎకోసిస్టమ్. సో ఇవి ఈ ఇయర్ అన్నది ఈ ఇయర్ సమిట్ థీమ్ మాట. సో మనకి ఈ సమిట్ వల్ల అవుట్కమ్ ఏంటున్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఈ అవుట్కమ్ ఎక్స్పెక్టేషన్స్, ఈ సమిట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మనకి ఢిల్లీ డిక్లరేషన్ని అడాప్ట్ చేసుకుంటారు అన్నమాట. ఢిల్లీ డిక్లరేషన్ అన్నది మనకి ఈ 7 బిగ్ క్యాట్ కన్జర్వేషన్ గురించి ఇస్తున్న గైడ్ లైన్స్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ వీటి మీద ఉంటుందన్నమాట. సో ఢిల్లీ డిక్లరేషన్ అన్నది మనకి అవుట్కమ్ ఆఫ్ ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ అన్నది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దీనివల్ల మనకి గ్లోబల్ కోఆపరేషన్, ట్రాన్స్బౌండరీ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అండ్ షేర్డ్ కన్జర్వేషన్ ప్రయారిటీస్ అన్నవి ఇంప్రూవ్ అవుతాయి, ముఖ్యంగా ఈ మెంబర్ కంట్రీస్ మధ్య. సో ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే ఈ పర్టికులర్ సమ్మిట్లో మనకి ఆల్రెడీ గ్లోబల్ బిగ్ క్యాట్స్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ 2026 అన్నది జరిగింది. ఈ పర్టికులర్ సమ్మిట్లో ఎవరు ఇందులో విన్ అయ్యారో వాళ్ళని పిలిచి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, అండ్ అలాగే ఏ 7 బిగ్ క్యాట్ కన్జర్వేషన్ గురించి ఉన్నాయో ఆ పర్టికులర్
స్పీషీస్ని గుర్తుంచుకోవాలి. అలాగే మీరు ఇక్కడ దీని అవుట్కమ్ ఏంటి, అలాగే దీని థీమ్ ఏంటో గుర్తుంచుకోవాలి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్, అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ మాట. సో ఇది కూడా మనకి అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ కమిషనర్ కూడా మనకి న్యూస్లో ఉందన్నమాట. ఎందుకు న్యూస్లో ఉందంటే మనకి 2023లో ఒక యాక్ట్ అన్నది పార్లమెంట్ పాస్ చేసింది. ఏంటి ఆ యాక్ట్ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్, కండిషన్ ఆఫ్ సర్వీసెస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే ఎలక్షన్ కమిషనర్ని ఎలా అపాయింట్ చేయాలో అన్న దాని గురించి ఈ యాక్ట్ మనకి ప్రస్తావిస్తుంది అన్నమాట. ఈ యాక్ట్ పాస్ అయింది అండ్ సుప్రీం కోర్టుకి ఈ యాక్ట్ మీద ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని చెక్ చేయడానికి కేసెస్ వెళ్ళాయన్నమాట. సో దానికోసం ఇది మనకి న్యూస్లో ఉంది అన్నమాట. సో ఇక్కడ మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అసలు వీళ్ళు ఎలా అపాయింట్ అవుతారు అండ్ ఇప్పుడున్న సినారియో ఏంటో మనం తెలుసుకోవాలి. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకందరికీ తెలుసు, కాన్స్టిట్యూషనల్లో ఇది ఒక బాడీ మాట. సో కాన్స్టిట్యూషనల్లో కొన్ని ఆర్టికల్స్ అంటూ డెడికేట్ అయిన ఒక బాడీ మాట. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అ పర్మనెంట్ ఇండిపెండెంట్ బాడీ ఎస్టాబ్లిష్డ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డెడికేటెడ్గా దీనికంటూ ఒక ఆర్టికల్ ఉంది. అండ్ ఎలక్షన్ కమిషన్ ఎలా పనిచేస్తుందో అన్నది కూడా క్లియర్గా ఉంది మాట. సో ముఖ్యంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఎందుకు మనకి ఫామ్ అయింది, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి ఇండియాలో ఈ పర్టికులర్ బాడీ అన్నది ఫామ్ అయింది. సో ఇక్కడ కాన్స్టిట్యూషనల్లో ఉన్న ప్రావిజన్స్ గురించి, కొన్ని ఇంపార్టెంట్ ప్రావిజన్స్ గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 324 clause 1. సో ఇదేం చెప్తుంది, it vests the superintendence, direction and control of election to Parliament and state legislature in the Election Commission of India. సో ఇదేమంటుందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లీట్గా పార్లమెంట్కి, స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించిన ఎలక్షన్స్ అదే కండక్ట్ చేయాలి అని చెప్పి ఆ పవర్స్ అన్నవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తున్నట్టు ఈ పర్టికులర్ ఆర్టికల్ మనకు చెప్తుంది. అలాగే ఆర్టికల్ 324(2) ఇదేం చెప్తుందంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చైర్ చేస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారన్నమాట. సో వీళ్ళ అపాయింట్మెంట్ ప్రాసెస్ గురించి ఇది ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో చూద్దాం అదేంటో. అపాయింట్మెంట్ ఆఫ్ సిఈసి అండ్ ఈసీస్ షల్ బి మేడ్ బై ఎవరు చేయాలి, ప్రెసిడెంట్ అన్నది అపాయింట్ చేయాలి. ఈ ప్రెసిడెంట్కి ఎవరు రికమెండ్ చేస్తారంటే లా మేడ్ బై ద పార్లమెంట్. సో ఈ ప్రెసిడెంట్ మనకి పార్లమెంట్ చేసిన లా ప్రకారం, అందులో ఇచ్చిన ప్రొసీజర్ ప్రకారం ప్రెసిడెంట్ అన్నారు మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అలాగే ఎలక్షన్ కమిషనర్స్ని నియమించడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్, ఎలక్షన్ కమిషన్ ఆపరేటెడ్ యాజ్ అ సింగిల్ మెంబర్ బాడీ కన్సిస్టింగ్ ఓన్లీ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ till 1987. సో మనకి ఎలక్షన్ కమిషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్పాను, 3 member బాడీగా అని చెప్పాను. ఒకళ్ళేంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారన్నమాట ప్రస్తుతానికి. కానీ ఇది స్టార్టింగ్ నుంచి టిల్ 1989 వరకు ఒక మెంబర్ బాడీగానే వర్క్ చేసిందన్నమాట. అంటే ఎలక్షన్ కమిషన్ అంటే దీనికి చైర్మన్ ఓన్లీ ఒకలే ఉంటారు, అతనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనమాట. ఎంతవరకు అలా 1989 వరకు. తర్వాత కాలంలో ఏమైందంటే ఈ ప్రాక్టీస్ కాస్త ముగ్గురుగా మారిందన్నమాట. సో ఇప్పుడు మనకి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు అండ్ 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారన్నమాట. మీరు నాకు కామెంట్ సెక్షన్లో ప్రస్తుతానికి మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్, సో అపాయింట్మెంట్ ప్రాసెస్ మనకి ఎలా ఇవాల్వ్ అయిందో కూడా తెలుసుకోవాలి. సో లాంగ్ వాక్యూమ్ మనకి 1950 నుంచి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1950 నుంచి 2014 వరకు మనకి ఆర్టికల్ 324(2) అన్నది మనకి ఇంప్లిమెంట్ అవ్వలేదు. మనకి ఆర్టికల్ 324(2)లో ఏం చెప్తుంది, ప్రెసిడెంట్ అన్న వాళ్ళు మనకి ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయాలి, అది కూడా పార్లమెంట్ చేసిన లా ప్రకారం ప్రొసీజర్ ఫాలో అవుతూ సెలెక్ట్ చేయాలి ఆర్ అపాయింట్ చేయాలి అని చెప్పి. కానీ ఇది పార్లమెంట్ లా పాస్ చేయకపోతే ప్రెసిడెంట్ మనకి ఈ పద్ధతిలో ఎలక్ట్ చేయలేరు కదా, అపాయింట్ చేయలేరు కదా. సో మనకి ఇక్కడ
2014 వరకు అసలు యాక్చువల్గా మనకి ఏమైందంటే ఆ పర్టికులర్ లా అన్నది రాలేదు మన. సో అందుకే ఏం చేసేవాళ్ళు అంటే ప్రెసిడెంట్ ఎలా పర్టికులర్గా మనకి అపాయింట్ ఎలా చేసేవాళ్ళు అంటే మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రికమెండ్ చేసే పేరు ప్రెసిడెంట్కి ఇస్తే అతన్ని ఎలక్షన్ కమిషనర్గా మనకి నియమం చేసేవాళ్ళు, ఓకే, నియామకం చేసేవాళ్ళు అనమాట. సో కానీ మనకి 2023లో ఒక పర్టికులర్ కేసు వెళ్ళింది. ఏంటది? అడ్వకేట్ అనూప్ బరన్వాల్. సో ఈ పర్సన్ ఏంటంటే మనకి సుప్రీంకోర్టుకు వెళ్ళి అసలు ఈ ఎలక్షన్ కమిషన్ అన్నది ఇండియాకి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది అండ్ ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ అయి ఉండాలి. కానీ ఇక్కడ మీరు ఎలక్షన్ కమిషనర్స్ని ఎలా అపాయింట్ చేస్తున్నారు? ప్రెసిడెంట్కి అప్పుడున్న ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? మనకి పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా, వీళ్ళు రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్కి మీరు అపాయింట్ చేస్తున్నారు. అండ్ ఈ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ ద్వారా ఎవరిని మనకి ఇస్తున్నారు? ఎగ్జిక్యూటివ్స్నే ఇస్తున్నారు. సో మనకి ఈ ఎగ్జిక్యూటివ్ అపాయింట్ చేసిన పర్సనే తిరిగి మళ్ళీ ఎగ్జిక్యూటివ్ని ఎలక్ట్ చేసే ప్రాసెస్ని కండక్ట్ చేస్తే ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉండే ఛాన్స్ ఉండదు. అండ్ ముఖ్యంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అన్నవి కండక్ట్ చేయలేము అని చెప్పి ఈ పాయింట్ని తీసుకొచ్చి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగిందన్నమాట. సో దీనికి అనుగుణంగా సుప్రీంకోర్టు ఏంటంటే మనకి 2023లో ఒక తీర్పు ఇచ్చారన్నమాట. అందులో ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలి, అది ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అని చెప్తూ సో మనకి ఒక సెలక్షన్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ సెలక్షన్ కమిటీలో ఎవరుండాలో కూడా చెప్పారన్నమాట. సో సెలక్షన్ కమిటీలో మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్నమాట. అంటే మనకి జుడిషియరీలో నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళని ఒక సెలక్షన్ కమిటీగా అపాయింట్ చేస్తూ వీళ్ళు రికమెండ్ చేసిన పేరు ప్రెసిడెంట్ అప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయడానికి వీలవుతుంది అని చెప్పారన్నమాట. సో అందులోనే ఆ తీర్పులోనే ఈ కమిటీ అన్నది పార్లమెంట్ ఒక లా తెచ్చినంత వరకు ఇది వర్తిస్తుంది అని చెప్పడం కూడా జరిగింది. సో అదే ఇయర్లో ఏమైందంటే మనకి పార్లమెంట్ ఆ తీర్పు వచ్చిన ఇయర్లో పార్లమెంట్ మనకి ఈ యాక్ట్ అన్నది పాస్ చేసింది, ఈ చట్టాన్ని పాస్ చేసింది. సో ఈ చట్టం ద్వారా ఏంటంటే మనకి ఎలక్షన్ కమిషనర్స్ని అంటే మనకి ఆర్టికల్ 324(2) క్లాజ్ని రియాలిటీలోకి తీసుకొచ్చిన చట్టం మాట. సో ఇందులో ఏంటంటే మనం ఎలక్షన్ కమిషనర్స్ని ఎలా సెలక్షన్ ప్రాసెస్ని ఎలా చేయాలో ఆ కమిటీ గురించి ఇందులో చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ యాక్ట్లో చెప్పిన కమిటీ మెంబర్స్, సెలక్షన్ కమిటీ మెంబర్స్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ ద లోక్సభ అండ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ టు బి నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. సో ఇక్కడ ముందు కేసులో మనకేమైంది? సుప్రీంకోర్టు రికమెండ్ చేసిన దాంట్లో సిజేఐ ఉన్నారు, ఇక్కడ మాత్రం ఎవరున్నారు? యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, అది కూడా నామినేటెడ్ బై పిఎం అయిన పర్సన్ని ఈ కమిటీలో ఉన్నారన్నమాట. వీళ్ళు ఇప్పుడు ప్రెసిడెంట్కి ఒక నేమ్ రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ ఏంటంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కమిషనర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి క్రిటిసిజంలోకి వెళ్ళింది. ఎందుకంటే ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ఫైన్, కానీ ఇప్పుడు ఈ రెండు ఎగ్జిక్యూటివ్ నుంచే ఉంటుంది అండ్ ఎగ్జిక్యూటివ్లో కూడా మనకి రూలింగ్ పార్టీ నుంచే 2 పార్టీస్ ఉన్నారు. అంటే మనకి వెయిటేజ్ 2/3 ఆఫ్ ద వెయిటేజ్ అన్నది రూలింగ్ పార్టీకే వెళ్తుంది. సో ఇందులో కూడా మనకేంటంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డామినెన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా మనకేంటంటే బయాస్నెస్ ఉండొచ్చు, రూలింగ్ పార్టీకి ఇష్టమైన పర్సన్ని బయాస్నెస్గా ఉండొచ్చు. అప్పుడు కూడా మనకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే ఇండిపెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంపాక్ట్ అవుతుందని చెప్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు ఈ విషయం మీదగానే ఇప్పుడు ఈ పర్టికులర్ లాని సుప్రీంకోర్టుకి తీసుకువెళ్ళడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏంటంటే దీని మీద చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఏమవుతుందో అన్నది మనకి ఇంకా ముందు తెలియాలన్నమాట. సో న్యూ ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్టింగ్ కాంప్లెక్స్. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే సో డిఆర్డిఓ రీసెంట్గా మనకి
న్యూ ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ కాంప్లెక్స్ని పుట్టపర్తిలో స్టార్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. అండ్ దాని గురించి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కూడా అప్రూవల్ ఇచ్చేసింది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ అన్నది మనకి DRDO అలాగే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ రెండు కొలాబరేట్ అవుతూ చేస్తున్న ప్రాజెక్ట్ మాట. ఇది మనకి పుట్టపర్తిలో సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఇనిషియేట్ అవబోతున్న ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ గురించి వివరాలు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటి ఈ కాంప్లెక్స్ ఏంటి, అసలు ఎలాంటి పనులు చేస్తారు, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో ఏంటి కాంప్లెక్స్ అంటే ఇది స్పెషల్ ఫెసిలిటీ. దేనికి? ఎయిర్ క్రాఫ్ట్ని మనం తయారు చేయడానికి ఏర్పరచుకుంటున్న ఒక స్పెషల్ ఫెసిలిటీ మాట. ఇందులో ఎలాంటి పనులు చేస్తారంటే ఎయిర్ క్రాఫ్ట్ అసెంబ్లీ వర్క్, ఫిటెడ్ విత్ డిఫరెంట్ సిస్టమ్స్, టెస్టెడ్ ఆన్ ద గ్రౌండ్, ఫ్లోన్ ఫర్ ట్రయల్ టెస్టింగ్. సో ఇలా మనకి ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన డిఫరెంట్ వర్క్స్ అన్నవి ఇక్కడ చేయడానికి మనం ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేసుకుంటున్నాం. సో ఇలా ఈ పనులు చేయడానికి మనం అక్కడ తయారు చేసుకుంటున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే రన్వేస్, హ్యాంగర్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్, నావిగేషన్ ఎక్విప్మెంట్, వెదర్ సపోర్ట్ సిస్టమ్. సో ఇలా మనం డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ కాంప్లెక్స్లో మనం ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంటున్నాం అన్నమాట. అండ్ అలాగే ఫీచర్స్ ఆఫ్ ద పుట్టపర్తి ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ మనకి రావడానికి ఎలాంటి సహకారం ఉందో చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి 350 acres ఆఫ్ ల్యాండ్ ఇచ్చింది మాట పుట్టపర్తిలో. అలాగే ద రన్వే ఇస్ ఎక్స్టెండెడ్ టు 10,000 feet మాట. అండ్ అలాగే ATC టవర్స్, నావిగేషన్ సిస్టమ్ విల్ ఆల్సో బి డెవలప్డ్. అండ్ ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఎంత? 1 lakh crore rupees. అలాగే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అన్నది మనకి AMCA వీటికి మనకి లింక్ అయి ఉంది. ఈ AMCA అంటే అడ్వాన్స్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం 5th generation స్టెల్త్ ఫైటర్ జెట్స్ని మనకి ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ 5th generation ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ని తయారు చేయబోతున్నాం ఈ ప్రోగ్రామ్ ద్వారా. ఏంటా ప్రోగ్రామ్? అడ్వాన్స్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఈ పర్టికులర్ ఫైటర్ జెట్స్కి సంబంధించిన మన అసెంబ్లింగ్ అంతా ఇక్కడ చేయాలి అని మనం ప్లాన్ చేసుకుంటున్నాం అన్నమాట. అలాగా మనకి ఈ పుట్టపర్తిలో రాబోతున్న ప్రాజెక్ట్కి ఈ పర్టికులర్ డిఫెన్స్ ప్రాజెక్ట్కి మనకి లింకేజ్ ఉంది. సో ఇక్కడ మనకి 140 ఫైటర్ జెట్స్ని అసెంబుల్ చేద్దామని చెప్పి ఉద్దేశం ఉంది అన్నమాట. సో టైం లైన్ ఏంటి? సో మనకి ఫస్ట్ ప్రోటోటైప్ అన్నది మనకి 2026 to 27లో రావాలనుకుంటున్నారు. అండ్ ఫైనల్గా టెస్ట్ రన్ ఫస్ట్ ఫ్లైట్ అన్నది 2028 కల్లా అచీవ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ పుట్టపర్తినే ఎందుకు ఆ లొకేషనే ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చిందో కూడా మనకి ఇందులో వివరాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చిందంటే ఇట్ ఈస్ క్లోజ్ టు బెంగళూరు. సో బెంగళూరు అన్నది మనకి ఏరోస్పేస్ హబ్ మాట. సో బెంగళూరుకి దగ్గరగా ఉంది కాబట్టి సో ఇది ఒక ఎకోసిస్టమ్గా, ముఖ్యంగా ఏరోస్పేస్ ఎకోసిస్టమ్గా డెవలప్ అవ్వడానికి బాగుంటుంది అని చెప్పి. సో అంటే బెంగళూరుకి పుట్టపర్తికి నియర్లీ 150 kilometers ఉన్నాయి, అంటే అరౌండ్ 3 hours. సో ఈ టైం పీరియడ్లో మనకి ఏంటంటే ఒక మంచి ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇంకొకటి ఇట్ హ్యాస్ అ డెడికేటెడ్ ఎయిర్ స్పేస్. సో మనకి ఈ ప్రాంతంలో డెడికేటెడ్ ఎయిర్ స్పేస్ ఉంది. అది ముఖ్యంగా సేఫ్ ఎయిర్ క్రాఫ్ట్ టెస్టింగ్ వితౌట్ డిస్టర్బెన్స్ ఫ్రమ్ ద కమర్షియల్ ఫ్లైట్స్ని చెక్ చేసుకోవడానికి మనకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఈ పర్టికులర్ టెస్టింగ్ని మనం చేసుకోవచ్చు. సో ఈ అడ్వాంటేజ్ వల్ల మనం పుట్టపర్తి సెలెక్ట్ చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ జనని, ఇది ఒక యాప్. ఇది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ లాంచ్ జనని ఆన్ 7th May 2026 ఇన్ న్యూఢిల్లీ. సో ఈ జనని యాప్ ఏంటో చూద్దాం. సో జనని ఈజ్ అ జర్నీ ఆఫ్ యాంటీనాటల్, నాటల్, నియోనాటల్ ఇంటిగ్రేటెడ్ కేర్. సో యాంటీనాటల్ అంటే బిఫోర్ బర్త్ మాట. ఓకే, నాటల్ అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ద బర్త్. అండ్ నియోనాటల్ అంటే ఆఫ్టర్ బర్త్ అప్ టు 28 days. సో ఇలా మనకి డిఫరెంట్ స్టేజెస్లో
మనకి బేబీ ప్రొటెక్షన్ గురించి ఒక పర్టికులర్ యాప్, బేబీ అండ్ మదర్ ప్రొటెక్షన్ గురించి ఒక యాప్ అన్నది మనం డెవలప్ చేసుకున్నాం, అదే ఈ జనని యాప్ మాట. సో ఇట్ ఈస్ అ డిజిటల్ హెల్త్ కేర్ ప్లాట్ఫామ్ ఫర్ మదర్స్ అండ్ చైల్డ్ కేర్ అక్రాస్ ఇండియా. సో మదర్ అండ్ చైల్డ్ కేర్ గురించి అక్రాస్ ఇండియాలో మనం ఇంటిగ్రేటెడ్గా డెవలప్ చేసుకున్న డిజిటల్ యాపే ఈ జనని మాట. సో పర్పస్ ఏంటి? ద ప్లాట్ఫామ్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్, మదర్స్ అండ్ ద న్యూ బార్న్ బేబీస్. సో ముఖ్యంగా మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ అంటే యాంటీనాటల్ ఫేజ్, నాటల్ ఫేజ్లో అండ్ నియోనాటల్ ఫేజ్లో మనకి మదర్ అండ్ అలాగే బేబీస్ గురించి వాళ్ళ హెల్త్ రికార్డ్స్ అన్నవి మనం ఈ పర్టికులర్ జనని యాప్లో మనం రికార్డ్ చేసుకుంటాం. సో ట్రాకింగ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అండ్ మానిటరింగ్ హెల్త్. సో దీనివల్ల ఏంటంటే సో అక్రాస్ డిఫరెంట్ ఫేజెస్లో వాళ్ళ హెల్త్ అన్నది మనం ట్రాక్ చేయొచ్చు, యూనిఫామ్గా వాళ్ళ డేటా అన్నది ఒక దగ్గరే ఉంటుంది మాట. నెక్స్ట్ జనని అండ్ ఓల్డ్ RCH. మనకి జనని రాకముందు మనకి రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ పోర్టల్ అని చెప్పి ఉండేది. ఈ జనని అన్నది దీనికి అప్గ్రేడెడ్ వర్షన్ అని చెప్తున్నారు. ఇట్ క్రియేట్స్ అ సింగిల్ లాంగ్ టర్మ్ డిజిటల్ రికార్డ్ ఫర్ ఉమెన్ డ్యూరింగ్ ద రిప్రొడక్టివ్ ఇయర్స్. సో ఉమెన్కి అంటే ఒక మహిళ తన రిప్రొడక్టివ్ ఏజ్లో ఎంతమంది పిల్లల్ని కంటున్నారు అండ్ తర్వాత ప్రతి పిల్లల్ని కంటున్నప్పుడు ఆమె హెల్త్ ఎలా ఉంది, ఆ పుట్టిన బేబీ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ ట్రాక్ చేయడం, ఫస్ట్ బేబీ, సెకండ్ బేబీ, ఇలా అన్నీ ఒక దగ్గర ఉంచుకోవడానికి వీలయ్యే యాప్ మాట ఈ జనని. సో మెయిన్ ఫీచర్స్ ఏంటి? మనకి QR కోడ్ బేస్డ్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కార్డ్స్ వస్తాయి అండ్ అలాగే అలర్ట్స్ ఫర్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అలర్ట్స్ వస్తాయి, రిమైండర్స్ వస్తాయి ఫర్ చెకప్ అండ్ డెలివరీ డేట్స్, రియల్ టైమ్ డాష్ బోర్డ్స్ ఫర్ హెల్త్ అఫీషియల్స్. సో మనకి రియల్ టైంలో ఇప్పుడు ఆమె లాస్ట్ టైం చెకప్ ఎప్పుడు చేసుకున్నారు, ఆ రిపోర్ట్స్ ఏంటి, ఇలా మనకి రియల్ టైంలో డేటా అన్నది అప్డేట్ అయ్యి ఒకే చోట ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ UN ఫర్ ఇమ్యునైజేషన్ సర్వీసెస్ అండ్ పోషణ్ అభియాన్ ఫర్ న్యూట్రిషన్ సపోర్ట్. సో మనకి నెక్స్ట్ నియోనేటల్ ఫేజ్ వరకు ఉన్న తర్వాత మనకి వ్యాక్సినేషన్ ఇంపార్టెంట్ కదా, అందుకే ఈ యాప్ డైరెక్ట్గా మనకి UN యాప్, ఇదేంటి మనకి వ్యాక్సినేషన్ గురించి యూస్ చేసే యాప్ మాట. అలాగే మనకి మాల్ న్యూట్రిషన్ మదర్ అండ్ ఈవెన్ ఫర్ చైల్డ్ మాల్ న్యూట్రిషన్ కోసం ఉన్న యాపే పోషణ్ అభియాన్. సో ఇది ఇంటర్నల్గా ఈ రెండు సిస్టమ్స్ కూడా కనెక్ట్ అయి ఉంది మాట. నెక్స్ట్ సో ఎలా రిజిస్ట్రేషన్ అవుతారు? సో రిజిస్ట్రేషన్ ఏంటంటే మనకి ABHA హెల్త్ ఐడి, ABHA అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్. సో ఇక్కడ మనకి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఉంది కదా, ఆ స్కీమ్లో మనకి ఒక డిజిటల్ యాప్ ఉంది, అందులో కూడా ప్రతి పర్సన్కి ఒక ఐడి ఉంటుంది అన్నమాట, హెల్త్ ఐడి ఉంటుంది, దాన్నే ఆయుష్మాన్ భారత్ అకౌంట్ ఐడి అంటారన్నమాట, యూనిక్ హెల్త్ అకౌంట్ నెంబర్. సో దీన్ని ట్రాక్ చేయడానికి సేమ్ అదే నెంబర్ ఉపయోగించుకుంటూ మనం రిజిస్టర్ అవ్వచ్చు అండ్ ఆధార్ వెరిఫికేషన్ అవుతుంది అండ్ అలాగే మొబైల్ బేస్డ్ సిస్టమ్ వెరిఫికేషన్ ద్వారా కూడా మనం న్యూలీ మదర్స్ ఆర్ రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న మదర్స్, పిల్లలు పుట్టేవాళ్ళు అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళందరినీ దీని ద్వారా మనకి వాళ్ళ స్టేటస్ని మనం ప్రోగ్రెస్ని చూసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. పారాక్వెట్ బ్యాన్ అడ్వాన్సెస్ ఇన్ US స్టేట్. సో ఈ పారాక్వెట్ అంటే ఏంటి? ఈ పారాక్వెట్ అన్నది మనకి స్ట్రాంగ్ వీడ్ కిల్లింగ్ కెమికల్, ముఖ్యంగా ఇది హర్బిసైడ్ అన్నమాట. హర్బిసైడ్ ఏంటంటే మనకి కలుపు మొక్కలు ఉంటాయి కదా, సో అవసరం లేని ప్లాంట్స్, సో వాటిని టార్గెట్ చేస్తూ ఉండే కెమికలే మనం హర్బిసైడ్ అంటారు అన్నమాట. సో ఇట్ ఈస్ అ నాన్ సెలెక్టివ్ హర్బిసైడ్. నాన్ సెలెక్టివ్ హర్బిసైడ్ అంటే దీన్ని ఏ మొక్క మీద వేసినా ఆ మొక్క చనిపోతుంది అన్నమాట, ఓన్లీ వీటి మీదే అని చెప్పి లేదు అన్నమాట. సో అందుకే ఇది చాలా పవర్ఫుల్ అన్నమాట. సో ఎందుకు ఇది న్యూస్లో ఉందంటే ఇది హైలీ టాక్సిక్ అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఇది పార్కిన్సన్ డిసీజ్కి లింక్ అయి ఉంది మాట. అంటే దేర్ ఆర్ రిపోర్ట్స్ దట్ ఈ టాక్సిక్ అన్నది బాడీలోకి వెళ్తే పార్కిన్సన్ డిసీజ్ వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు అనమాట. ఈ పార్కిన్సన్ డిసీజ్ అన్నది ఒక బ్రెయిన్ డిసీజ్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. సో ఈ బ్రెయిన్ డిసీజ్, సో బ్రెయిన్లో మనకి కొన్ని నర్వ్ సెల్స్ డోపమైన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో మనకి పార్కిన్సన్ డిసీజ్లో ఏమవుతుందంటే ఏ నర్వ్ సెల్స్ మనకి డోపమైన్ ప్రొడ్యూస్ చేస్తాయో అవి చనిపోతాయి. దీనివల్ల ఇంపాక్ట్ ఏమవుతుందంటే బాడీ మూమెంట్ మీద ఇంపాక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇలా మనకి పార్కిన్సన్ డిసీజ్ అన్నది ప్రోగ్రెస్ అవుతుంది. సో ఇక్కడ ఈ పారాక్వెట్ అనే ఈ పర్టికులర్ హెర్బిసైడ్ వల్ల పార్కిన్సన్ డిసీజ్ రావచ్చు అని మనకి కాంట్రవర్సీలో ఉంది అన్నమాట. సో because of this safety concerns, more than 70 countries, China and Brazil have banned it.
సో ఈ సేఫ్టీ కన్సర్న్స్ వల్ల చైనా అండ్ బ్రెజిల్ ఇప్పటికే మనకి బ్యాన్ చేసే, ఇంకా 70 కంట్రీస్ కూడా బ్యాన్ చేసాము. యునైటెడ్ స్టేట్స్ కూడా మనకి ఓన్లీ ట్రైన్డ్ పీపుల్, ట్రైన్డ్ ఫార్మర్స్కే అలౌ చేస్తున్నాయి దీని యూసేజ్ మాట. కానీ ఇప్పుడు దీని మీద కూడా న్యూ రిస్ట్రిక్షన్స్ కూడా వచ్చాయన్నమాట. ఇంకా అంటే ఓన్లీ ట్రైన్డ్ కాకుండా ఇప్పుడు మిగతా దగ్గర కూడా ఇంకా బ్యాన్ రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. ఏంటా రిస్ట్రిక్షన్స్ అంటే సెవరల్ యుఎస్ స్టేట్స్ ఆర్ ట్రైయింగ్ టు బ్యాన్ ఆర్ రిస్ట్రిక్ట్ ఇట్స్ యూస్. ఇంకొకటి సమ్ స్టేట్స్ వాంట్ టు స్టాప్ స్ప్రేయింగ్ ఇన్ ద నియర్ స్కూల్స్. సో కొన్ని యునైటెడ్ స్టేట్స్లో ఉన్న స్టేట్స్ ఏంటంటే బ్యాన్ చేస్తున్నాయి, ఇంకొన్ని ఏంటంటే స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఇది వాడకూడదని చెప్తుంది. అండ్ అలాగే యునైటెడ్ స్టేట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, ఇది మనకి లైక్ అప్రూవల్ ఇచ్చే ఏజెన్సీ మాట. ఇది కూడా మనకి మళ్ళీ తిరిగి ఎవరికి లైక్ ఏ కంపెనీస్ తయారు చేస్తాయో వాళ్ళకి సేఫ్టీ ట్రయల్స్ చేసి అండ్ అప్రూవల్ ఇచ్చింది కదా, మళ్ళీ వాటిని రివ్యూ చేద్దామని ఆలోచనలో ఉందని చెప్తుందన్నమాట. అండ్ ప్రెజెంట్ స్టేటస్ ఏంటంటే ఈ పర్టికులర్ హర్బిసైడ్ని తయారు చేసిన కంపెనీస్ లైక్ సిన్గెటా అండ్ చెవ్రాన్, ఈ కంపెనీస్ మీద మనకి సుమారు 8,000 కేసెస్ రిజిస్టర్ అయ్యాయని చెప్తుందన్నమాట. అండ్ ప్రొడక్షన్ ఛార్జెస్, సో ఇప్పుడు ఏంటంటే ఈ సిన్గెటా క్రాప్ ఈ కంపెనీ ఏది తయారు చేస్తుందో అదేంటంటే నేను 2026 నుంచి దీని ప్రొడక్షన్ అన్నది ఆపేస్తాను అని కూడా మనకి ఈ కంపెనీ చెప్పిందన్నమాట పబ్లిక్గా. నెక్స్ట్ ఫోటో రిఫార్మింగ్, ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ కింద వస్తుంది. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే సైంటిస్ట్ ఆర్ డెవలపింగ్ అ మెథడ్ టు కన్వర్ట్ ప్లాస్టిక్ వేస్ట్ ఇంటూ అ క్లీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ యూజింగ్ సన్లైట్. సో న్యూస్లో ఎందుకుంది, మనకి ప్లాస్టిక్ అన్నది ఒక ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ కదా, ఎందుకంటే ముఖ్యంగా పొల్యూషన్ పరంగా. సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో సో ఈ ప్లాస్టిక్ని మనం ఒక క్లీన్ ఫ్యూయల్గా అంటే హైడ్రోజన్ ఫ్యూయల్గా సన్లైట్ను ఉపయోగించుతూ తయారు చేయొచ్చు అని చెప్తున్నారు అన్నమాట. అండ్ ఈ ప్రాసెస్నే ఫోటో రిఫార్మింగ్ అని చెప్పి అంటున్నారు అన్నమాట. సో ఇక్కడ మనం ఏంటి ప్రాసెస్ ఎలా అవుతుందో మనం తెలుసుకోవాలి. సో వాట్ ఈస్ ఫోటో రిఫార్మింగ్? ఫోటో రిఫార్మింగ్ ఈజ్ అ ప్రాసెస్ వేర్ సన్లైట్, స్పెషల్ లైట్ సెన్సిటివ్ మెటీరియల్స్ కాల్డ్ ఫోటో క్యాటలిస్ట్ అండ్ ప్లాస్టిక్ వేస్ట్ ఆర్ యూస్. సో ఇన్పుట్గా ఏం తీసుకుంటున్నాం మనం? సన్లైట్ తీసుకుంటున్నాం, అలాగే ఫోటో క్యాటలిస్ట్ అనే మెటీరియల్స్ని తీసుకుంటూ అండ్ ప్లాస్టిక్ని తీసుకుంటూ మనం హైడ్రోజన్ ఫ్యూయల్ని డెవలప్ చేస్తూ అలాగే సిన్గ్యాస్, ఎసిటిక్ యాసిడ్ అండ్ అదర్ యూస్ఫుల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ని డెవలప్ చేసుకుంటున్నాం. అంటే మనం ఒక పొల్యూటెంట్ని కాస్త ఒక క్లీన్ ఫ్యూయల్గా కన్వర్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెషర్ ఎస్పెషలీ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ పొల్యూషన్. సో ఇది మనం మెయిన్ ఆన్సర్స్లో రాయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రిలిమ్స్లో డైరెక్ట్గా ఇది అంటే ఏంటి అని కూడా అడగచ్చు అన్నమాట. సో ఇది తెలుసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఏంటి మనకి ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి అన్నది గుర్తుంచుకోవాలి. అవుట్పుట్ హైడ్రోజన్ ఫ్యూయల్ ఇస్తుంది, సిన్గ్యాస్ ఇస్తుంది, ఎసిటిక్ యాసిడ్ ఇస్తుంది, అదర్ యూస్ఫుల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ మాట. సో హౌ ఇట్ వర్క్స్, సో ఎలా వర్క్ అవుతుందంటే ప్లాస్టిక్ సచ్ యాజ్ పాలీఇథనీల్ అండ్ పాలీప్రొపలిన్ ఆర్ ఈజియర్ టు బ్రేక్ డౌన్ దెన్ వాటర్. సో మనకి యాక్చువల్గా హైడ్రోజన్ ఫ్యూయల్ అనేది వాటర్ నుంచి తయారు చేస్తాం. సో వాటర్ని బ్రేక్ చేస్తూ వచ్చేదే హైడ్రోజన్ ఫ్యూయల్ మాట. కానీ వాటర్ బ్రేకింగ్ కన్నా అంటే వాటర్ని బ్రేక్ చేయడానికి యూజ్ చేసిన ఎనర్జీ కన్నా మనకి ప్లాస్టిక్ని ముఖ్యంగా పాలీఇథిలీన్ అండ్ పాలీప్రొపలిన్ ఈ ప్లాస్టిక్ని బ్రేక్ చేయడానికి తక్కువ ఎనర్జీ అవుతుంది. సో ఈజీగా కూడా మనం లైక్ హైడ్రోజన్ ఫ్యూయల్ని జనరేట్ చేయొచ్చు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో ఇట్స్ కంపేర్డ్ టు నార్మల్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఫ్రమ్ వాటర్, దిస్ మెథడ్ నీడ్స్ లెస్ ఎనర్జీ. So some laboratory systems can work at normal temperature, normal pressure, making the process cleaner and more energy efficient. So మనకి రెగ్యులర్గా వాటర్ నుంచి జనరేట్ చేసే హైడ్రోజన్ కన్నా మనం ఇక్కడ తక్కువ టెంపరేచర్స్తో తక్కువ ప్రెషర్స్తోనే ముఖ్యంగా మనం ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ని జనరేట్ చేయొచ్చు అని ఈ పర్టికులర్ ప్రాసెస్ చెప్తున్నమాట. నెక్స్ట్ సో రీసెర్చ్ ఇన్ 2026 మనకి యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో ఈ ప్రాసెస్ గురించి రీసెర్చ్ అయింది అండ్ వాళ్ళు ఏంటంటే ఇది అచీవ్ చేశారు అన్నమాట. సో ముఖ్యంగా ఫోటో క్యాటలిస్ట్ ఉంది కదా, ఈ క్యాటలిస్ట్ మనకి దే హ్యావ్ ఫౌండ్ వన్ ఫోటో క్యాటలిస్ట్ దట్ వర్క్స్ మోర్ దెన్ 260 hours అన్నమాట. సో ఏంటా ఫోటో క్యాటలిస్ట్ అంటే యాసిడ్ ఫ్రమ్ ఓల్డ్ కార్ బ్యాటరీస్, ఇది ఫోటో క్యాటలిస్ట్గా మనకి ఇక్కడ వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా చాలా ఇంపార్టెంట్. Thank you.